ఏ కేసీఆర్ సార్ అయితే ఎన్నడు మా కాడికి రాలే, గప్పట్ల మీటింగ్కి వస్తే దూరంకెళ్ళి చూసినాం గంతే. దగ్గరికి పోయి మాట్లాడితే బాగుండే, ఛాన్స్ ఉంటే సెల్ఫీ గుంజుదుము అని అభిమానులు ఆశపడుతుంటారు. మరి ఇట్లనే ఉంటుందో ఇంకెట్లుంటుందో తెలియదు కానీ బరాబర్ మీ దగ్గరికి రాబోతున్నాడు పెద్ద సారు. ఎందుకో మీకు కూడా ఎరుకుండొచ్చు కానీ వెనకాల ఇంకో కథ కూడా ఉన్నదబ్బా. పార్లమెంట్ ఎలక్షన్ లో కార్ షెడ్డుకు పోకుండా బస్సు ఎక్కుతాడు గులాబీ బాసు. 17 సీట్ల ప్రచారం కోసం రేపటి కాంచి 17 రోజులు బస్సు యాత్ర చేయబోతున్నాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో షురువై మే 10 నాడు సిద్దిపేటలో ఒడుస్తుంది. పబ్లిక్ మీటింగులో తప్ప ఏడవుపడని సార్ ఇప్పుడు ర్యాలీలు రోడ్ షోలు చేయాల్సిన పరిస్థితి. రైతులతోటి మాట్లాడతాడట, అమ్మలక్కలతోటి ముచ్చట పెడతాడట. ఒక్క మాటలో చెప్పాలంటే అంత కొత్తగా ఉంటది. తప్పది మరి, కారు కథ అట్లుంది. 5 ఏళ్ల కిందట అధికారంలో ఉండి సారు కారు 16 ఢిల్లీలో సర్కారు దేశ్కి నేత అని ఎంతో ఉరుకులాడితే గెలిచింది 9 సీట్లే. ఇప్పుడు పవర్ బాయ్, పార్టీ పలసగాయ, సిట్టింగ్ ఎంపీలు జంపాయే, ఎమ్మెల్యేలు కండువాలు మార్చుడాయే. లిక్కర్ దందా కేసుల కవిత అరెస్టులు, ఫోన్ ట్యాపింగ్ కేసులు, కాళేశ్వరం ఎంక్వైరీలు. అసలు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదనబట్టి సర్వేల్లో 1-2 సీట్లు వస్తే అదే ఎక్కువ. ఆయనతో ఇదే కథ అయితే ఎట్లా అని అధ్యక్షుల వారు బస్ ఎక్కి పబ్లిక్ కాడికి పోతుండన్నట్టు. కాంగ్రెస్ వాళ్ళే కరువు వచ్చింది, రుణమాఫీ చేస్తలేదు, 500 బోనస్ ఇస్తలేదు, కరెంట్ ఉంటలేదు, హామీలు తీరుస్తలేదు, బీజేపీ వల్ల దేశం తెరలైంది, తెలంగాణకి ఏమి ఇయ్యలేదని బాగా ప్రచారం చేసి పార్టీకి పతారమించి సీట్లు పెంచుకునే తండ్లాట అన్నట్టు. ఇయాల్టికైతే గింతే. రేపు యాత్ర చాలైనాక ఎట్లా నడుస్తుంది, పబ్లిక్ ఏమనుకుంటారో చెప్పుకుందాం.